వెల్కమ్ టు AR5 టీవీ న్యూస్. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డీసీసీ మరియు ఏఐసీసీ మెంబర్ జె లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నంద్యాల ఎంపీగా ఉన్న పోచ బ్రహ్మానందరెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా రాయలసీమకు కావలసిన ప్రత్యేక ప్యాకేజ్ కానీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన విషయాలను కానీ, మహిళలపై జరుగుతున్న దాడులపై కానీ ఏ రోజైనా పార్లమెంటులో ఏనాడైనా ప్రజల సమస్యలపై ఈ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడినాడా? మాట్లాడలేదు. అంతేకాకుండా రైతులకు సంబంధించిన వాటిపై కూడా ఈ పెద్ద మనిషి నోరు విప్పడు. ఈ ప్రాంతంలో రైతులు వర్షాలు లేక విలవిల్లాడుతుంటే, రైతుల నష్టాలు పాలవుతుంటే కనీసం రైతులు నష్టపరిహారం గురించి ఏడాడైనా పార్లమెంటులో మాట్లాడినాడా? మాట్లాడలేదు. రైతు రుణమాఫీ గురించి ఏనాడైనా పార్లమెంటులో మాట్లాడినాడా? మాట్లాడలేదు. ఇవన్నీ రైతుల దృష్టికి మనం తీసుకెళ్లాలి. ఎంపీగా మరల గెలిచి రైతులకు వారిని నమ్మి ఓటు వేసిన వారికి పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంపీగా గెలిచిన తర్వాత అతని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజల అభివృద్ధి గురించి కానీ, ప్రజల బాగోగులు కానీ పట్టించుకోనని వ్యక్తి ఈ పోచ బ్రహ్మానందరెడ్డి. ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నంద్యాల పార్లమెంట్ ఒక ఎంపీ స్థానం, 3 ఎమ్మెల్యే స్థానాలు నంద్యాల పార్లమెంటులో గెలవబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వారు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి పేద మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేయడం జరుగుతుంది. రైతులకు సంబంధించిన ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. వంట గ్యాస్ సిలిండర్ కేవలం ₹500కే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెట్టడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు కానీ, జగన్ కానీ ఒక్క ప్రాజెక్టు కూడా, అనగా త్రాగు, సాగునీరు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదని అసమర్థ నాయకులు ఈ బీజేపీ బానిసలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాగు, త్రాగు నీటి ప్రాజెక్టులకు పూర్తి చేసింది తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఏదైతే ఉందో 2,24,500 కోట్ల బుందేల్ఖండ్ తరహాలో ప్రాజెక్టు నిర్మించి బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి జిల్లాకు ₹3,500 కోట్ల రాయలసీమ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుంది. రాయలసీమ ప్రాంతం ఎడారి కాదు, కోనసీమ ప్రాంతంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు, యువతకు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు తెలుపవలసిన బాధ్యత మనపైన ఉన్నది. ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసం చేశాయి. ఈ రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేశాయి. నిరుద్యోగులకు మనం తెలియబరచాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఎస్ఐలు, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు 2 పార్టీలు 10 సంవత్సరాల్లో కనీసం కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని పరిస్థితిలో ఉంది. గతంలో మెగా డిఎస్సీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి, వసతి గృహాలు ఇచ్చి, ఉచిత కోచింగ్ సెంటర్ సౌకర్యం కల్పించి ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఈ రోజు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను నిండా ముంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నట్టేట ముంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకే ఒక దెబ్బతో పేదరికం పోగొడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ విసురుతున్న సవాల్. మీ జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, డీసీసీ మరియు ఏఐసీసీ మెంబర్ జి విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు. అందుకోసమే నిరుద్యోగ యువకులు మనం చెప్పాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోసయ్య గారు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎంతో మందికి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే, ఈ రోజు 2 ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాల్లో కనీసం కానిస్టేబుల్ ఉద్యోగాల్లో భర్తీ చేయని పరిస్థితి ఉంది. మెగా డిఎస్సీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు వసతి గృహాలు ఇచ్చి, వాళ్ళ కోచింగ్ ఫ్రీ ఇచ్చి ఉద్యోగాల కల్పన కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగా డిఎస్సీ విడుదల చేసి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులను కూడా మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? 2019లో 2014లో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. మరి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశాడా? మరి ఎందుకు ఈరోజు ఆ పార్టీల తరఫున, కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు కదా, కనీసం 200 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. తర్వాత ఈ రాష్ట్రంలో 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మన నిరుద్యోగులకు రిజర్వేషన్ అమలు కావాలన్నా కానీ ఉద్యోగాలు భర్తీ అయితేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి. మన ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేయకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలు చేసేటని చెప్పి నేను ఈ పాలక ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. అందుకోసమే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే
మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్పారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు